ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కూడా కేవలం 18 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అక్కడ ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ అధ్యక్ష పంపుడ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ అధ్యక్ష. దీన్ని సోలారు విండ్తో మనం ఎనర్జీ ఉత్పత్తి కానప్పుడు అధ్యక్ష పిఎస్పి ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీనికోసం మన ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోతా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు అలాగే అక్కడ డిఆర్డిఓ కూడా ఉంది అధ్యక్ష. ఇది కూడా ఫైరింగ్ కేంద్రం అధ్యక్ష. అత్యాధునికమైన మిసైల్స్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా ఇక్కడే టెస్టింగ్ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అధ్యక్ష 2900 కోట్లతో ఏర్పాటు చేసినారు అధ్యక్ష. దాని ద్వారా 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అధ్యక్ష. మన టీడీపీ ప్రభుత్వంలో ఎంఓయూలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు గత వైసీపీ ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో అధ్యక్ష వైసీపీ ప్రజాప్రతినిధుల వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించామా అని వాళ్ళు చాలా బాధపడినారు అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. 2-3 నెలల్లో పూర్తి కావడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. వారు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ను ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు రావడం దేవుడెరుగు అధ్యక్ష. ఉన్న పరిశ్రమలు ఏపీకి రామ్ వద్దు ప్రభో అని పారిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2024 ఎలక్షన్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటైన మొదటి రోజు నుంచే మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అందులో భాగంగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే కేంద్రంలో అధ్యక్ష మా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు 2600 ఎకరాల్లో 2700 కోట్లతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా దాదాపు 12,000 కోట్లు అక్కడ పెట్టుబడులు వస్తాయని 45,000 మందికి ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా ముందుకు పోతున్నారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అధ్యక్ష ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేనేమి, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ అధ్యక్ష మా జిల్లా వాసి శ్రీ టీజీ భరత్ గారు అయితేనేమి మన రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని రావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష.